టర్న్ విత్ మీ టు 2 తిమోతి, 2 తిమోతి మనం వెళ్దాం. 2 తిమోతి 2వ అధ్యాయానికి మనము వెళ్దాం. ఇక్కడికి వెళ్ళక ముందు ఐ జస్ట్ వాంట్ గివ్ ఏ జిస్ట్ ఆఫ్ దిస్ మెసేజ్, లేకపోతే ఈ యొక్క సందేశము ఎందుకు మనకు ప్రాముఖ్యమైందో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. మనమందరము ఒక సంఘంగా మనం కూడుకుంటున్నాం కదా. దేవుడు మన అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ చోజ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనము దేవునిలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడో అది గ్రహించి దాని చొప్పున మనము కట్టుకొని దేవుని కోసం ఒకవేళ మనం పాత్రలుగా ఉన్నట్లయితే, ఇఫ్ వి బికమ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ బి యూస్డ్ బై హిమ్, గాడ్ టేక్స్ ఇమెన్స్ గ్లోరీ త్రూ అవర్ లైఫ్స్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనమందరము ఇక్కడ కూడుకున్నాము. మీ జీవితంలో కూడా నేను ఆధ్యాత్మికంగా ఎదిగి కట్టుకుంటూ నేను కూడా ఒక పాత్రగా తయారు కావాలి, దేవుని కోసము ఒక పాత్రగా కావాలి, నేను కూడా వాడబడాలి, నా ద్వారా ఇతరులు కూడా బలపరచబడాలి. ఇక్కడ సాయంకాలము జరుగుతున్న ఈ సంఘ కూడికలో అనేకులు దీవించబడాలి, నా ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు కట్టుకోవాలి, వాళ్ళ జీవితాలు దేవుని వైపున ఆకర్షించబడాలి, దేవుడు అన్నట్ల నిలబెట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆమేన్. ఈ సాయంత్రము 2 తిమోతికి మనం వెళ్ళి 7వ వచనం ఒక్కసారి చదువుకుందాము. ఎందుకంటే 7వ వచనము చదివిన తర్వాత నేను మొదటి 6 వచనాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే పౌలు తిమోతితో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తిమోతితో అంటున్నాడు, థింక్ ఓవర్ వాట్ ఐ సే. నేను ఏదైతే ఇప్పుడు ఉపదేశిస్తున్నానో, ఏదైతే బోధిస్తున్నానో, తిమోతి దాని గురించి నువ్వు ఆలోచన చేయి. ఫర్ ద లార్డ్ విల్ గివ్ యూ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు ఎప్పుడైతే కూర్చొని ఆలోచన చేస్తావో, ఈ పౌలు, ఈ సేవకుడు నాకు ఏం రాస్తున్నాడు, ఏమి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు తన ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో అప్పుడు దేవుడు దాని యొక్క గ్రహించుకోగలిగిన, అర్థం చేసుకోగలిగిన రీతిగా దేవుడు నీకు అర్థం చేయిస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మనం గమనించవచ్చు. అదేంటిదంటే, దేవుడు లేఖనాలు మనం చదువుతున్నప్పుడు, వాక్యాలు మనం వింటున్నప్పుడు, మనం ఎప్పుడైతే ఆలోచన చేయకుండా కూర్చుంటామో అప్పుడు దేవుడు మీతోని మాట్లాడాడు. ఎప్పుడైతే వాక్యము ధ్యానించేటప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని, ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి, దీంట్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదని ఎప్పుడైతే ఆశ కలిగి ఆలోచిస్తామో, గమనించండి, ఆశ కలిగి ఆలోచించడం మొదలు పెడతామో, ద మూమెంట్ వి యాక్టివేట్ ఆ థింకింగ్ ఫ్యాకల్టీ, ఆలోచన విధానము దేవుని వైపున మరలిస్తామో, దేవుని బిడ్డలారా, దట్ ఈస్ వెన్ గాడ్ బిగిన్స్ టు స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు, అర్థము చేయించడం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచించడం మొదలు పెట్టినావు. విత్తువ అని ఉపమానం గురించి మీరు వినే ఉంటారు కదా, పారబుల్ ఆఫ్ ద సోర్. ఒక వ్యవసాయకుడు విత్తనాలు తీసుకొని ఆయన చల్లుకుంటా వెళ్తూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల దగ్గర పడ్డాయి, కొన్ని విత్తనాలు పైన అంటే ఎక్కువ మట్టి లేదు, కింద రాళ్ళు ఉన్నాయి, అటువంటి స్థలంలో పడ్డాయి.
కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. యేసుప్రభు ఆ యొక్క ఉపమానం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ యొక్క విత్తనాలు చల్లువాడు దేవుని కుమారుడు. ఆ విత్తనాలు దేవుని యొక్క రాజ్యపు మాటలు, వాక్యాలు. ఆ మాటలు పంచినప్పుడు ఆ యొక్క రోడ్డు పైన పడిన విత్తనాల గురించి ఏమన్నాడంటే, ఆ యొక్క పడిన వెంటనే ఆకాశ పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆ విత్తనము ఆ భూమిలో మొలకెత్తక ముందే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంది. దాని యొక్క అర్థము యేసుప్రభు ఏమని చెప్పినాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు వాక్యము వింటారో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయరో, అప్పుడు ఆ విత్తనము వాళ్ళలో నాటుకపోదు. అప్పుడు సాతాను వచ్చి ఆ విత్తనాలను తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకోసమే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో బైబిల్ చదవండి అని లేదు, బైబిల్ని ధ్యానించండి అని మీకు కనబడుతుంది. మీకు ఎందుకు ధ్యానించడం అంటే, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు, ఏంటి, ఈ ప్రశ్నలన్నీ మనం తలంచుతూ ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అప్పుడు ఆ యొక్క అర్థాన్ని మనకు తెలియజేయగలుగుతాడు. అన్లెస్ వి సిట్ డౌన్ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్, వాక్యము ఏంటిది అని మనం తలంచడం మొదలు పెడతామో, దట్ ఈస్ వెన్ గాడ్ బిగిన్స్ టు యూజ్ దట్ ఆపర్చునిటీ టు స్పీక్ టు యూ. అప్పుడు దేవుడు మీతో మాట్లాడడము ప్రారంభిస్తాడన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి, నేను చెప్పిన మాటలు నువ్వు ఆలోచన చేయి, తలంచు, ధ్యానించు, పాండర్ ఓవర్ దీస్ థింగ్స్ అండ్ ద లార్డ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు దానికి అర్థాన్ని తెలియచేస్తాడు అంటున్నాడు కదా. అసలు తిమోతి ఎవరు? అసలు తిమోతి ఏ రకంగా పౌలుతో సంబంధం కలిగి ఉన్నాడు? ఏ రకంగా తిమోతి పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నాడు? అటువంటి వ్యక్తికి ఏమని బోధ చేసి ఆలోచన చేయి తిమోతి అంటున్నాడు. నేను చెప్పే మాటలు ఆలోచన చేయి అని అసలు ఏం చెప్పినాడు తిమోతికి? ఆ 6 విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఆమేన్. ఎంతమంది నిజంగా దేవుడు మీతో మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారు? వాక్యం వింటున్నప్పుడు ఆలోచన చేయండి, దేవుడు తప్పకుండా మీ హృదయాలతో మాట్లాడతాడు. ఏ మాటలైతే తిమోతికి అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియజేసినాడో, ఈరోజు అదే తిమోతితో మాట్లాడిన మాటలతో దేవుడు మీతో మాట్లాడగలుగుతాడు. గాడ్ కెన్ స్టిల్ స్పీక్ టు యూ త్రూ ద సేమ్ స్క్రిప్చర్. ఒకవేళ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ తిమోతిస్ లైఫ్, అది ఒక ఇటుక లాంటిది, గోడ కట్టడానికి ఇటుక లాంటిది. ఒకవేళ తిమోతి జీవితంలో అయితే, నా జీవితంలో అది ఎందుకు ఉండకూడదు? తిమోతికి అవసరమైతే నాకెందుకు అవసరమో లేదు. అది తిమోతికి అంత ఉపయోగం అయితే నేను ఎందుకు కట్టుకోకూడదు? వై డోంట్ ఐ బిల్డ్ మై సెల్ఫ్ ఇన్ దోస్ థింగ్స్? ఈ 6 విషయాలు మనము ఈ సాయంకాల సమయంలో చూద్దాము. పౌలు తిమోతికి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? మొదటి వచనము మనం గమనించినట్లయితే, యు దెన్ మై చైల్డ్ బీ స్ట్రెంగ్థెన్డ్ బై ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఒక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ దేర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆ యొక్క క్రీస్తులో ఉన్న కృపనందు నువ్వు బలంగా ఉండుము తిమోతి. అంటే బలంగా ఉండడం అనేది మన చాయిసా? బలంగా ఉండాలన్నా మన చేతిలో ఉంది, బలహీనంగా ఉండాలన్నా మన చేతిలో ఉంది. కృప అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ భోజనం సిద్ధపరిచినాం అనుకోండి. భోజనము మీరేం చేయట్లేదు, అన్నీ సిద్ధపరిచి
అక్కడ టేబుల్ మీద పెట్టి మీతోని వెళ్ళి ప్లేట్ తీసుకొని వేసుకోండి అని ఏ రీతిగా అయితే చెప్తారో అట్లనే ఆ కృప అక్కడ ఉంది. క్రీస్తు ద్వారా ఆ కృప నీ ముందు ఉంది, నీకు అనుగ్రహించబడి ఉంది, నీ చుట్టూ ఉంది ఆ కృప. ఆ కృపలో నీవు నీ నిర్ణయాల ద్వారా నీవు ఏం చేయాలా? నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. ఆ కృపను వాడుకొని ఆ కృపలో ఇమిడి నిన్ను నువ్వు బలపరుచుకో తిమోతి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కృప అనే మాటను ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేసినాము. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. దేవుడు మన కోసము ఏదైతే చేసినాడో దాన్ని ఏమంటున్నాము? కృప అంటున్నాము. అవునా కదా? ఆయన కృప చేత మనల్ని క్రీస్తు ద్వారా ఆయన రక్షించుకున్నాడు. మనం దేవుని బిడ్డలమని పిలువబడడానికి మనకు అర్హత లేదు, కానీ ఆ కృప ఏం చేసిందంటే దేవుని బిడ్డలు అగుటకును అధికారమును ఇచ్చెను. యోహాను సువార్తలో చూస్తాము, దేవుడు కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో ఆయన శరీరధారిగా సంచరించెను అని చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా మానవుడికి అనుగ్రహించబడింది ఏంటి తెలుసా? గొప్ప కృప. ఈ మానవులు వాళ్ళు అర్హులు కాదు, యోగ్యులు కాదు. దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. దే హ్యావ్ బీన్ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వాస్యము, దేవుని యొక్క నిత్యత్వం నుంచి దూరము చేయబడిన వారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అటువంటి అర్హత లేని వారికి ఆయన ఏం ఆధిక్యతను ఇస్తున్నాడు, ప్రివిలేజ్ ఇస్తున్నాడు. యూస్ దిస్ గ్రేస్ అండ్ బి సేవ్డ్. ఈ యొక్క కృపను వాడుకొని నీ పాపాలు క్షమించబడు. ఈ కృపను వాడుకొని నీ బంధకాలు తెంచివేసుకో. ఈ కృపను వాడుకొని దేవుని రాజ్యంలో స్థానం పొందుకో. ఈ కృపను నువ్వు వాడుకొని నీవు నీ బంధకాలను తెంచుకో. క్రీస్తు ద్వారా ఏ కృప అయితే అనుగ్రహించబడినదో ఆ కృపలో నీవు ఆశీర్వదించబడు. మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ ఇన్ దట్ గ్రేస్. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఆ కృపనే కదా మనల్ని బ్రతికించి నీతిమంతులుగా చేసింది. ఆ కృపనే కదా మనకు ఇతరులను సేవించడానికి లేకపోతే సర్వ్ చేయడానికి ఆధిక్యతనిచ్చింది. ఇప్పుడు పౌలుతో తిమోతి ఆయన సేవలో ముందుకు సాగుతూ ఉన్నాడు అంటే ఒకానొక సమయంలో తన ఇంటి వారు, తన తల్లి, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు తిమోతి గురించి మంచి సాక్ష్యాన్ని అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో, అయ్యా పౌలు, ఈ తిమోతిని నీతో పాటు వెంట పెట్టుకొని నువ్వు వెళ్ళు, ఈయన మంచిగా నీకు సహకారిగా ఒక హెల్పర్గా ఉంటాడు, ఈయన మంచి సాక్ష్యం కలిగిన వాడని పరిచయం చేసినప్పుడు పౌలు తనతో పాటు వెంట పెట్టుకోవడము మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి తిమోతి అపోస్తులైన పౌలు దగ్గర దేవుని యొక్క మాటలు నేర్చుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతలు నేర్చుకున్నాడు. పౌలు యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా చూసి నేర్చుకున్నాడు. పౌలు యొక్క మంట ఎటువంటి మంట కలిగి దేవుని సేవ చేస్తున్నాడో ఆయన చూసి నేర్చుకున్నాడు. పౌలు దేవుని యొక్క పని విషయంలో ఎట్లా శ్రమ పొందుతున్నాడో, కష్టపడుతున్నాడో అన్నీ చూచి నేర్చుకున్నాడు. సహాయకారుడుగా ఉంటూ ఉంటూ ఎటువంటి స్థాయిలోకి వచ్చినాడంటే నేర్చుకొని గమనించండి, నేర్చుకోకుండా కలిసి ప్రయాణం చేసుకోకుండా ఎవరు కూడా మంచి సేవకులుగా తయారు కారు. తిమోతి అపోస్తులైన పౌలుకి చాలా సన్నిహితుడుగా కదిలినాడు గనుక ఎక్కువగా నేర్చుకోగలిగినాడు, ఎక్కువగా చూడగలిగినాడు, నమ్మకంను సంపాదించుకోగలిగినాడు. ఆయన వేరే ప్రాంతాలలో
ఆయన పంపించబడగలిగినాడు. పౌలు తిమోతికి లెటర్స్ ఇచ్చి ఆయన పంపించేవాడు. వెళ్ళి సంఘాలతో నువ్వు పోయి ఈ యొక్క లెటర్ని పంచి వాళ్ళతోని మాట్లాడు అని పంపించేవాడు. కొన్నిసార్లు కొన్ని చర్చెస్ని ఎంకరేజ్ చేయమని తిమోతిని ఆయన పంపించేవాడు. బలపరచు పో తిమోతి, ఆ సంఘంలో ఉండి నా దగ్గర నేర్చుకునే అన్ని నా ఆ యొక్క డాక్ట్రిన్ కానీ సిద్ధాంతాలు కానీ నా జీవితం కానీ నువ్వు చూసినావు కదా, ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో నువ్వు చూసినావు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఆ రీతిగా బోధించు, నేర్పించు అని పౌలు తిమోతిని పంపించినాడు. దేవుడు బిడ్డలారా, ఆ కృప, దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఎంతో గొప్పది. ఆ కృపను గురించిన పాటలు మనం పాడినాం ఈరోజు. ఆ కృపలో ఉన్నప్పటికీ, ఇప్పుడు చెప్తున్నాను, భోజనము అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆకలితో ఇక్కడ కూర్చోవచ్చు, టేబుల్ దగ్గరికి వెళ్ళకుండా కూర్చోవచ్చు, ప్లేట్ తీసుకోకుండా మొండిగా ఇక్కడే కూర్చోవచ్చు, అలానే ఉండొచ్చు, లేచి ప్లేట్ తీసుకొని తిని ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనము నిరర్ధకమన చేయొచ్చు. We can treat it as vain or use it as a blessing in our life. లేక ఒక ఆశీర్వాదంగా అనగా మనము మన జీవితంలో మార్చుకోవచ్చు. పౌలుతో ప్రయాణమవుతున్న తిమోతికి ఆ గ్రేస్ దేవుడు ఇచ్చినాడు. ఆ గ్రేస్ ఏంటి తెలుసా? ఎదిగే కృపనిచ్చినాడు, నేర్చుకునే కృపనిచ్చినాడు, సర్వ్ చేసే కృపనిచ్చినాడు. దేవుడు తనకిచ్చిన బహుమానాలు, పౌలు అంటాడు, తిమోతి నీ తల మీద చేతులు పెట్టినప్పుడు దేవుడు ఏ వరములు అయితే నీకు ఇచ్చినాడో ఆ వరములు నువ్వు వాడు తిమోతి అని అటువంటి గ్రేస్ని ఇచ్చినాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, తిమోతి నీకు అనుగ్రహించబడిన కృపలో నువ్వు బలవంతుడుగా ఉండుము, బీ స్ట్రాంగ్ ఇన్ దట్ గ్రేస్. ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు ఏంటిదంటే, హౌ కెన్ వి స్ట్రెంగ్తెన్ అదర్స్? ఇప్పుడు మనం చర్చ్లో ఉన్నాము, దేవుడి కోసము వాడబడాలనే ఆశ మనకుంది, పని చేయాలనే ఆశ ఉంది. దేవుడు మన కోసం ఇంత చేసినప్పటికీ మనము ఏమీ చేయకపోవడము మంచిది కాదు కదా. ఏదో ఒకటి మనకు చేయాలని ఉంది. కానీ దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ ఆర్ నాట్ స్ట్రాంగ్, హౌ కెన్ యూ స్ట్రెంగ్తెన్ అదర్స్ ఇన్ ద సేమ్ గ్రేస్? ఇప్పుడు మనకున్న ప్రశ్న ఏంటిదంటే, ఒకవైపున నేను ఇతరులను బలపరచాలని ఆశ మనకుంది. నైస్, ఇట్స్ అ నోబుల్ థాట్. బట్ హౌ కెన్ ఐ స్ట్రెంగ్తెన్ అదర్స్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వెన్ ఐ am వీక్ మై సెల్ఫ్? నేనే ఆ కృపలో బ్రతకకుండా, ఆ కృపని సరిగా వాడుకోకుండా, ఆ కృపలో కట్టుకోకుండా, ఆ కృపలో బలవంతుడిగా నన్ను నేను చేసుకోకపోతే, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను వేరే వాళ్ళని బలపరచడానికి ఎలా వాడుకుంటాడు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి కదా. ఇతరుల దగ్గర ఉండి పరిగెత్తడం కాదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క కృప గురించి మాట్లాడడం కాదు. మొట్టమొదటిగా నీవు నేను ఆ కృపలో ఎదుగుతున్నామా? ఆ కృపలో బలవంతులుగా తయారవుతున్నామా? ఆర్ వి గ్రోయింగ్ ఇన్ దట్ గ్రేస్? ఇఫ్ ఐ am not strengthened in that grace, there is nothing for me to carry and share with others. There's nothing. ఇప్పుడు నాలో లేనిది అయ్యా నువ్వు కలిగి ఉండని చెప్పగలుగుతానా? చెప్పచ్చేమో. నాతో ఉన్నట్టుగా నటించి వేరే వాళ్ళకి నేను చెప్పచ్చేమో, కానీ దోస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ విల్ నాట్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే,
మనం ఇతరులను బలపరచక ముందు మనల్ని మనం బలపరచుకోవడం నేర్చుకోవాలి. ఇన్ దట్ సేమ్ గ్రేస్ దట్ గాడ్ మేడ్ ఇట్ అవైలబుల్ ఫర్ అస్. ఆమేన్. తర్వాత బీయింగ్ స్ట్రాంగ్ షుడ్ బి అవర్ ఆప్షన్. ఇప్పుడు నేను బలవంతుడిగా ఉండాలన్నా బలహీనంగా ఉండాలన్నా ఎవరి ఆప్షన్ అది? అది మన ఆప్షనే అని పౌలు సెలవిస్తున్నాడు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ చూసింగ్. మనం ఏం నిర్ణయించుకుంటామో, ఏం డెసిషన్ తీసుకుంటామో. నువ్వు ఈ దినము బలహీనుడిగా ఉన్నావంటే దేవుడు నీకు ఏదో తక్కువ చేసినందుకు నువ్వు బలహీనుడిగా లేవు. నువ్వు బలహీనుడిగా ఈ దినం ఉన్నావంటే నీవు బలవంతుడు అవ్వడానికి, ఆయన కృపలో వర్ధిల్లడానికి చాయిస్ చేయలేదు. యూ హ్యావ్ నాట్ చోజన్ or taken decision to be strong in the grace that God has kept for you. That is not God's plan for you to be weak. నువ్వు బలహీనంగా ఉండడము దేవుని యొక్క చిత్తం కాదు. కానీ నువ్వు బలహీనంగా ఎందుకున్నావు అంటే నీ నిర్ణయాలు నిన్ను బలహీనపరిచినాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. బిఫోర్ వి సెక్యూర్ అదర్స్ or strengthen others, we should learn to secure ourselves. Amen. Hallelujah. So be strong in the grace that Christ has set for you. క్రీస్తు మీ కోసం పెట్టిన ఆ కృపను ఆస్వాదించండి, ఆ కృపలో వర్ధిల్లండి, అది ఇచ్చిన ఆధిక్యతను వాడుకోండి. క్రీస్తులో ఎక్కువగా కట్టబడండి. క్రీస్తు ద్వారా ఏదైతే మీకు ఇవ్వబడిందో వాడుకోండి, బలం తెచ్చుకోండి, దేవుని కోసం మీరు నిలబడేటట్టుగా ఉండండి. మరలా నేను చెప్తున్నాను, యూ కెన్ నెవర్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గ్రేస్ ఆర్ షేరింగ్ ద గ్రేస్ వెన్ యు ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ అండ్ సెక్యూరింగ్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ డూ దట్. ఈ దినాలలో మెనీ పీపుల్ వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో పరీక్షించుకోవట్లేదు, ఎంత బలహీనంగా అయినారో చూసుకోవట్లేదు, దేవుడు ఎంత కృపనిచ్చినా కానీ కూడా వాడుకోకపోవడము వాళ్ళ జీవితాల్లో చాలా మటుకు చూస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళని ఎలా వాడుకుంటాడు దేవుడు? ఇప్పుడు తిమోతిని వేరే ప్రాంతాల్లో ఉన్నాడు, వాక్యం చెప్పడానికి వెళ్ళినాడు, సేవ కోసం వెళ్ళినాడు. పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు బలంగా ఉంటేనే కదా నువ్వు వేరే వాళ్ళని బలపరిచేది. ఆ గ్రేస్లో బలంగా ఉండు, ఆ గ్రేస్లో బలంగా ఉండు అని తిమోతికి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. రెండో విషయము చూడండి, పౌలు తిమోతికి చెప్పే రెండో మాట ఏంటిదంటే, అండ్ వాట్ యు హ్యావ్ హర్డ్. ఇప్పుడు చూడండి, నా దగ్గర నువ్వు ఏదైతే విన్నావో నేర్చుకున్నావో అనేక సాక్షుల మధ్యలో నువ్వేం చేయాలంటే నమ్మకమైన వారిని ఎన్నుకొని నువ్వు వారికి నేర్పించాలి. ఏమని నేర్పించాలి? నమ్మకమైన వారిని ఎన్నుకొని నువ్వు నేర్చుకునే వాళ్ళకు నేర్పించాలి. వాళ్ళు నేర్చుకొని ఇతరులకు నేర్పించేటట్టుగా వాళ్ళకి నేర్పించాలి. రెండోది, ఇక్కడ చూడండి, ఒక విశ్వాసి తన స్వార్థము చూసుకోవడానికి వీలు లేదు అని ఇక్కడ రెండో విషయం మనం నేర్చుకుంటున్నాము. A believer who is growing in the grace must invest himself into the lives of others. వేరే వారి జీవితాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటట్టుగా ఉండాలి, లేకపోతే సమయం కేటాయించేవారుగా ఉండాలి. వాళ్ళు ప్రతిష్ఠించుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ఉండాలి. కేవలము వాళ్ళు మాత్రమే ఎదిగితే చాలు, మేము కట్టబడితే చాలు, మేము వస్తే చాలు, మేము బలం తెచ్చుకుంటే చాలు. చాలా మంది యొక్క ఆలోచన విధానము ఈ రీతిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము ఎలా విస్తరిస్తుందో, దేవుని యొక్క పని ఎలా వ్యాప్తి చెందుతుందో ఇక్కడ ఒక సూత్రం చెప్తున్నాడు. నౌ పాల్ ఈస్ టాకింగ్ టు
ఫెయిత్ఫుల్ తిమోతి, నమ్మకమైన తిమోతితో మాట్లాడుతూ, ఓ నమ్మకస్తుడా, ఓ తిమోతి, నా దగ్గర ఏ వాక్యాలైతే సిద్ధాంతాలైతే దేవుని రాజ్యానికి సంబంధించినవి అన్ని డీప్ విషయాలు ప్రత్యక్షతలు నువ్వు నేర్చుకున్నావో, నువ్వేం చేయ తెలుసా, ఈ మాటలు నీ మట్టుకే ఉండడానికి వీల్లేదు. నువ్వు నమ్మకమైన వారిని నువ్వు కనిపెట్టి ఎన్నుకొని, నమ్మకం అంటే ఏంటిదండి? దోస్ హు ఆర్ లాయల్, దోస్ హు ఆర్ కమిటెడ్, వాళ్ళని ఎన్నుకొని ఈ విషయాలు వాళ్ళకు నేర్పించు, ట్రాన్స్ఫర్ చేయి, వాళ్ళకు నేర్పించు. ఎందుకు తెలుసా? వాళ్ళు నేర్చుకొని వేరే వారికి వాళ్ళు నేర్పించగలుగుతారు. ఇప్పుడు ఆలోచన చేద్దాము. చర్చ్లో ఆ రీతిగా జరుగుతుందా? సంఘాల్లో ఆ రీతిగా జరుగుతుందా? దేవుని కోసము వాడబడాలనుకున్న వారు, దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలనుకుంటున్న వారు, వాళ్ళు ఫస్ట్గా సరిగా నేర్చుకుంటున్నారా? రెండోది, ఆ నేర్చుకునే వాళ్ళు నమ్మదగిన వాళ్ళేనా, నమ్మకమైన వాళ్ళేనా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అందిస్తారా? వాళ్ళు నిజంగా అందించే మనసుందా? వాళ్ళకు బోధిస్తే వాళ్ళు ఇతరులకు బోధిస్తారా? దేవుని రాజ్యంలో పనికొచ్చేవారుగా ఉన్నారా? వాళ్ళకి కమిట్మెంట్ ఉందా? దేవుని బిడ్డలారా, ఈ దినాలలో పీపుల్ హ్యావ్ బికమ్ సెల్ఫిష్, స్వార్థవంతులుగా అయిపోయినారు. ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. అరే, దేవుని యొక్క రాజ్యం రావాలి, దేవుని యొక్క రాజ్యం రావాలంటే దేవుడు మనల్నే పనిముట్టులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు సత్యములు మనకు నేర్పిస్తున్నాడు. ఆ యొక్క సత్యములను నేను వేరే వాళ్ళకు నేను తెలియచేయాలి, వాళ్ళని నడిపించాలి. అబద్ధ బోధకులు ఉన్నారు, సరైన సత్యం నేర్పిస్తే వాళ్ళు పడిపోరు, వాళ్ళు దేవుని రాజ్యము పోగొట్టుకోరు. నా పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది కనుక నేను ఒక నమ్మకస్తుడుగా నేను నిలబడతాను, నమ్మకస్తుడుగా నేర్చుకుంటాను, నమ్మకత్వమును సంపాదించుకుంటాను. నేను ఆ నమ్మకస్తుడుగా నేర్చుకున్న విషయాలు నేను దేవునికి సంబంధించినవి, దేవుని రాజ్యానికి సంబంధించినవి, సిద్ధాంతాలు డాక్ట్రిన్స్కి సంబంధించినవి నేను నేర్చుకొని నేను నమ్మకస్తులకు నేను నేర్పించేవాడుగా ఉంటాను. గాడ్ వాంట్స్ us to become trainers. అందుకోసమే హెబ్రీలకు రాస్తూ ఏమంటాడంటే అక్కడ 6వ అధ్యాయంలో, ఈ పాటికల్లా మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఇంకా పాలు తాగే చిన్న పసిపిల్లల్లాగా మీరు ఉన్నారు. ఈ టైం కల్లా మీరు ఏం కావాలా? మీరు నేర్చుకొని వాళ్ళు కూర్చోబెట్టి, ఇగో నాకు ఇట్లా నేర్పించినారు, నేను నేర్చుకున్నాను, ఇగో చూడు నీ జీవితాన్ని కూడా ఇవి కట్టే మాటలు, సత్యంలో సర్వసత్యంలో నడిపించే మాటలు, నిత్య జీవం ఇచ్చు మాటలు అని వాళ్ళని కూర్చోబెట్టి, దేవుడు అంటే ఇగో త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడు, క్రీస్తు యొక్క దైవత్వం గురించి ఈ రకంగా నేను నేర్చుకున్నాను, రక్షణ అంటే ఇది, పరిశుద్ధాత్మ గురించి ఇగో నేను ఇది నేర్చుకున్నాను. దేవుని బిడ్డలారా, మనమే నేర్చుకోకుండా మనం ఇతరులకు ఏమి నేర్పించగలుగుతాము? కానీ ఒకరికి నేర్పించక ముందంట క్రైటీరియా ఏంటి చెప్పండి? దట్ పర్సన్ మస్ట్ బి ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. ఇప్పుడు నేర్పించేటోళ్ళు ఉన్నా కానీ కూడా నేర్చుకునే నమ్మకస్తులు లేకపోతే పరిచర్య ముందుకు సాగదు. దేర్ విల్ బి నో మల్టిప్లికేషన్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? The first question that we are asking ourselves is, am I a faithful person in the family of God? నేను ఒక నమ్మకస్తుడినేనా? నాకు నేర్పిస్తే నేను నేర్చుకొని నేను ఇతరులకు తీసుకొని వెళ్ళే వ్యక్తినేనా? నేను నిజంగా నాకు కమిట్మెంట్ ఉందా? దేవుని విషయాలు ఇతరులకు పంచాలా, దేవుని విషయాలు ఇతరులకు నేర్పించాలా, నేను నేర్చుకొని నా నోరు తెరిచి ఇతరులను బలపరచాలా? ఆలోచన
కలిగిన వ్యక్తులమైన మనము. సరే ఆలోచన చేయండి. ఈ దేవుని యొక్క సత్యాలు, ప్రత్యక్షతలు మోసుకొని వెలువాడే లేకపోతే వేరే వాళ్ళు ఎలా వింటారు? వేరే వాళ్ళు ఎలా దీవించబడతారు? పోయేవారు లేరు, మోసుకొని పోయేవారు లేరు. మోసుకొని వెళ్ళి చెప్పిన వారు ఉంటే కదా విని తెలుసుకొని వాళ్ళు దీవించబడి దేవుని రాజ్యంలో వాళ్ళు కట్టబడతారు. దేవుని బిడ్డలారా, టుడే ద చర్చ్ హ్యాస్ బికమ్ వెరీ సెల్ఫిష్. వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకు తెలుసా? దే ఆర్ నాట్ స్టాండింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. వాళ్ళకు నేర్పిస్తున్నప్పటికీ కూడా నమ్మకస్తులుగా నిలబడట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ జీవితాలు వాళ్ళ మట్టుకే వాళ్ళు చూసుకుంటున్నారు. We cannot choose them who are not committed and are faithful. నమ్మకంగా లేని వారికి మనం ఏం బోధ చేయలేము. ఎంత బోధ చేసినా వాళ్ళ మట్టుకే వాళ్ళు బతుకుతారు, వేరే వారికి అందించరు. సరే ఆలోచన చేయండి. ఎవరికైనా ఇక్కడ మనము స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనుకోండి, వచ్చి తీసుకొని జోబులో ఎక్కడెక్కడ స్థలాలు దొరికినాయి అన్నిట్లో నింపుకుంటా ఉంటే ఆ వ్యక్తిని ఏమంటాం మనము? ఓరు నాయను, అంతగానం తింటావరా నాయన నువ్వు అంటమా లేదా? తర్వాత మనకు ఆలోచన, ఎవరికైనా పంచుతాడా ఈ మనిషి? అంతగానం దోసుకుంటా ఉన్నాడు, అంతా లోపల పెట్టుకుంటా ఉన్నాడు, వేరే వాళ్ళకి పంచే వ్యక్తి లాగా కనబడుతున్నాడా? దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ సీ సంబడి గ్రాబింగ్ థింగ్స్ టు డిస్ట్రిబ్యూట్ టు అదర్స్, యూ విల్ గివ్ దెమ్ మోర్. యూ విల్ గివ్ దెమ్ మోర్. Go and distribute, because the purpose of carrying those things is to serve others. Do it more antamu, and we will be very happy to give to them than those people who just indulge and just store it for themselves. Amen. Hallelujah. Shouldn't I be faithful first before looking for the faithful ones outside? వేరే వాళ్ళను నమ్మకస్తులను ఎతకకముందు నేను నమ్మకస్తుడినా అని పరీక్షించుకోకూడదా? దేవుని యొక్క రాజ్యము నమ్మకస్తుల ద్వారానే ముందుకు వెళ్తుంది. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ చర్చ్లో నేను నమ్మకస్తుడిగా ఎందుకు ఉండకూడదు? లెట్ మీ టెల్ యూ, ఫెయిత్ఫుల్ అనే పదం ఒక రోజు ఓవర్ నైట్ అనేది రాదు. మీ కమిట్మెంట్ కానీ, మీ డిసిప్లిన్స్ కానీ, మీకు అప్పచెప్పినవి కానీ మీరు చేయడంతో మీరు నమ్మకస్తులుగా పేరు సంపాదించుకుంటారు. దేవుని బిడ్డలారా, మీ ఆశను బట్టి, మీ నమ్మకత్వం బట్టి ఎప్పుడైతే మీకు నేర్పించబడుతుందో అప్పుడు మీరు ఒక ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండగలుగుతారు. Can't we say to the Lord this day, Lord, I just ఒక బిలీవర్గా నేను ఇక చర్చ్లో ఉండడం కాదు ప్రభా, ఐ మస్ట్ బికమ్ ఏ ఫెయిత్ఫుల్ బిలీవర్ ఇన్ దిస్ చర్చ్. నేను నేర్చుకుంటా ప్రభువా, ఆ సేవకుని దగ్గర నేను నేర్చుకుంటా, నా జీవితం కట్టుకుంటా, నేను నీ కోసము ఇతరులకు అవి నేర్చుకున్నవి నేను పంచుతాను ప్రభువా, నన్ను అట్లా నిలబెట్టుకో అనే ప్రార్థన మనం చేయవలసిన అవసరత ఉంది. మీరు నమ్మకస్తులై, మీరు నమ్మకస్తులను లేపి, వాళ్ళు నమ్మకస్తులను లేపే పనిలో ఉన్నట్లయితే నేను చెప్తున్నాను కదా, దేవుని రాజ్యంలో బలమైన సంఖ్య క్వాలిటీ పీపుల్ లేపబడతారు. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయము మనం చూసుకుందాం. మూడో వచనంలో పౌలు తిమోతికి చెప్పే మాట ఏంటిది? షేర్
in suffering as a good soldier of Jesus Christ. ఇప్పుడు మంచి విషయాలు ఉంటే అందరు పంచుకోవడానికి వస్తారు. శ్రమ వచ్చినప్పుడు నిలబడడానికి ఇష్టపడతారా? ఎవరికి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తారు. నువ్వు ఒక మంచి సైనికుడుగా ఉండాలంటే తిమోతి, క్రీస్తు ద్వారా అంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కోసము ఏ శ్రమలైతే వస్తాయి తిమోతి, ఆ శ్రమలు నువ్వు భరించే సామర్థ్యము, ఇష్టత నువ్వు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. బీ విల్లింగ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, మనము దేవుని కోసము వాడబడాలని ఇష్టపడతాము. దేవుని కోసము ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడతాము. దేవుడు వాడుకోవాలని ఇష్టపడతాం. కానీ దేవుని కోసము పనిచేస్తున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సహించే మనస్తత్వం మనకు ఉండదు. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, తట్టుకోలేము. దేవుని బట్టి ఏదైనా మాట అన్నారనుకోండి, బాధపడతాము. ఎవరైనా మనల్ని శ్రమ పెట్టినారనుకోండి, దేవుని బట్టి ఆ శ్రమలను కూరుకుపోతాము. కానీ పౌలు తిమోతికి ఏం నేర్పిస్తా ఉన్నాడంటే, తిమోతి, క్రీస్తు నిమిత్తము శ్రమ పొందడము నేర్చుకో అని చెప్తున్నాడు. మొదటి తిమోతి గ్రంథంలో మనం చూసినట్లయితే పత్రికలో పౌలు అంటాడు, నేను సువార్త నిమిత్తమై శ్రమ పొందుతున్నాను, నేను సిగ్గుపడట్లేదు. ఆ సువార్తను మోయడానికి నువ్వు కూడా తిమోతి, నువ్వు కూడా శ్రమ పొందడానికి సిద్ధపడు, నువ్వు కూడా సిగ్గుపడకు అంటున్నాడు. దెన్ మిట్లారా, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్, if you are not willing to suffer for your fellow believers, God cannot use you. దేవుని బిడ్డలారా, మా వాళ్ళ కోసము నేను శ్రమ పడకపోతే, ఎవరి జీవితంలో అయితే నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నానో వాళ్ళ కోసము నేను సాక్రిఫైస్ చేయనట్లయితే, నేను వాళ్ళ జీవితంలో ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాను? నా సాక్రిఫైసే, నా శ్రమనే వాళ్ళకు దీవెన. దేవుడు అంటాడు, చూడు, ఈయన మేలు కోసము ఇది నువ్వు భరించినావు, ఈయన మేలు కోసము ఇది త్యాగం చేసినావు, ఈ మేలు కోసము నువ్వు నిందించబడ్డావు, ఈ మేలు కోసము నీవు ఈ శ్రమ పడ్డావు, నాలాగానే నువ్వు ఉన్నావు అంటాడు యేసు ప్రభు. నేను కూడా వాళ్ళ కోసం అట్లనే శ్రమ పడ్డాను. పేతురు రాస్తూ ఏమంటాడు తెలుసా? క్రీస్తు మన కోసము శ్రమ పొందాను గనుక ఈ మనసును, శ్రమ పొందే మనసును ఆయుధంగా ధరించుడి. హ్యావ్ దిస్ మైండ్, ద మైండ్ దట్ ఈస్ దేర్ ఇన్ క్రైస్ట్ జీసస్, దట్ క్రైస్ట్ సఫర్డ్ ఫర్ ఆల్. హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ టు సఫర్ ఫర్ హిమ్ అండ్ ఫర్ హిస్ పీపుల్. దేని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో let us ask ourselves, if it be to suffer for my brothers and sisters and known people, am I willing to serve them in spite of suffering? What is my attitude towards suffering? ఈ దినాలలో చాలా తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు శ్రమలు లేవు, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు బాధలు లేవు, ఉన్న బాధలన్నీ పోతాయి, ఇంకా 3 పువ్వులు 4 కాయలు, ఫ్లవర్సే ఫ్లవర్స్, గార్డెన్సే గార్డెన్స్ అని చెప్తా ఉంటారు చాలామంది అబద్ధికులు. ఫాల్స్ టీచింగ్. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నన్ను బట్టే నేను హింసిస్తారు, నన్ను బట్టే, నా నామం బట్టే నేను ద్వేషిస్తారు,
They will not like you. But are you willing to suffer for Christ? But are you willing to suffer for the people of Christ? Ippudu as a good soldier, Timothy, suffer, be willing to suffer అంటున్నాడు ఇక్కడ. నువ్వు శ్రమ పొందడానికి ఇష్టపడు అంటున్నాడు. మంచి జరిగినప్పుడేమో పరిగెత్తుతాము, కానీ క్రీస్తు కోసము శ్రమ పొందడము అవసరమైనప్పుడు, క్రీస్తు బిడ్డల కోసము శ్రమ పొందడము అవసరమైనప్పుడు మనం కనబడము. అటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో పనికొచ్చే పాత్రలుగా ఉండరు. మూడు విషయాలు మనం చూసుకున్నాము. దేవుని కోసం పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలంటే మనల్ని మనము క్రీస్తు కృపలో మన జీవితాలు కట్టుకోవడము మనం నేర్చుకోవాలి. క్రీస్తు రాజ్యంలో మనం పనికొచ్చే పాత్రలుగా మనం ఉండాలంటే, ఇతరుల జీవితంలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళని లేపి బలపరిచి మనం ఉండాలి అంటే మనం మొట్టమొదటిగా నమ్మకస్తులుగా మనం ఉండాలని మనం నేర్చుకున్నాము. మూడోది, దేని బిడ్డలారా, క్రీస్తు కోసము అంటే క్రీస్తు బిడ్డల కోసము, క్రీస్తు రాజ్యం కోసము అవసరమైతే ఎటువంటి కష్టమైనా కానీ కూడా భరించి సహించి ముందుకు పోయే వారంగా ఉండాలని పౌలు తిమోతికి నేర్పిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ మూడు బిల్డింగ్ బ్లాక్స్ ఈ రోజుకి మనం ఇక్కడ ఆగుదాము. ఐ విల్ కంటిన్యూ ది సేమ్ మెసేజ్ వెన్ ఐ కమ్ బ్యాక్ హియర్. బట్ రిమెంబర్ దిస్ 3 important things. Always strengthen yourself in the grace that is available through Jesus Christ. అది పోగొట్టుకోకు, దాన్ని వాడుకో, బలంగా తయారవు, నేను సెక్యూర్గా చేసుకో. కొంతమంది మనం ఇల్లులు మనం చూస్తాము, మంచి మంచి పెద్ద పెద్ద గోడలు కట్టుకొని సెక్యూర్ చేసుకుంటారు. అటువంటి ఇళ్లలో దొంగతనాలు జరగవు, అటువంటి ఇళ్లలో దోపిడీలు జరగవు. ఎందుకు అంటే మంచి గోడలు కట్టుకొని వాళ్ళు ఏం చేసినారు, సెక్యూర్ చేసుకున్నారు. మనం కూడా క్రీస్తు యొక్క కృపలో మనము సెక్యూర్ చేసుకోవడం నేర్చుకోవాలి, బలంగా తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. అవి ఏవైతే మనకు అనుగ్రహించబడుతున్నాయో ఆ కృపలో అవన్నీ పొందుకోవాలి. ఒకవేళ దేవుడు హోలీ స్పిరిట్ని ఆ కృప ద్వారా మనకి ఇస్తుంటే పొందుకోవాలి, కృపావరాలు ఇస్తుంటే పొందుకోవాలి, దేవుని బిడ్డలారా ప్రత్యక్షతలు ఇస్తుంటే పొందుకోవాలి. వాట్ ఎవర్ దట్ గ్రేస్ ఆఫర్స్ యూ త్రూ క్రైస్ట్ జీసస్, గో అండ్ హ్యావ్ ఇట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది మీ బాధ్యత. పౌలు తిమోతితో అంటున్నాడు, నువ్వు బలంగా ఉండని తిమోతికి చెప్తున్నాడు. ఇట్ ఈస్ తిమోతిస్ చాయిస్ whether to be strong in that grace or not. It is he who is supposed to choose it. It is he who is supposed to make up his mind, can I use this or not? ఇది వాడాలనా లేదా, వాడుకొని బలంగా తయారు కావాలనా లేదా అనేది అది తిమోతి యొక్క చాయిస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉందాము, క్రీస్తు కోసము ఏదైనా మన సహోదరుల కోసము సఫర్ అయ్యేది ఉంటే సఫర్ అవుదాం. దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ నో గ్రేటర్ బ్లెస్సింగ్ దాన్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ కూడా లేదు. ఆ క్రీస్తుని బట్టి, క్రీస్తు రాజ్యం బట్టి ఏదైనా నా సహోదరుల కోసం పోగొట్టుకోగలిగితే పోగొట్టుకోద్దాం, ఏదైనా ఇవ్వగలిగితే ఇద్దాం, ఏదైనా సహాయపడగలిగితే సహాయపడదాము, ఏదైనా నిందలు భరించవలసి వస్తే నిందలు భరించుదాం, అవమానం భరించవలసి వస్తే అవమానం భరిస్తాము. దేవుని బిడ్డలారా, let us be willing to suffer as a good soldier of God. దేవుని యొక్క మంచి సైనికుడుగా let us be willing to suffer for others. Amen. May God bless you all. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక.